జీపేలో గూగుల్ పేలో కోటక్ మహేంద్ర పర్సనల్ లోన్ ఎలా పేమెంట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. అలానే కిందికి స్క్రోల్ చేశాక ఇలా క్రిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ రీఛార్జెస్ డిటిహెచ్ఎస్ అని ఉంటుంది. సో అక్కడ ఎంటర్ వ్యూ ఆల్ కొట్టారంటే వ్యూ ఆల్ కొట్టిన తర్వాత కింద మనకి లోన్స్ ఇక్కడ లోన్ ఈఎంఐ అని వస్తుంది. పైన కోటక్ మహేంద్ర కొట్టంగానే దీనికి కార్ లోన్ కాదు మనం కట్టాల్సింది బ్యాంక్ తరపున కాబట్టి సో ఇది ఆల్రెడీ ఎంటర్ చేద్దాం. ఒకసారి ఇలా ట్యాప్ చేయగానే కింద మనకి లింక్ అని వస్తుంది. సో లింక్ అనేది కన్ఫర్మ్ చేయండి. చేశాక మనకి ఇలా వస్తుంది. సో ఇంతవరకు అయితే పే చేయలేదు. అలానే వ్యూ డీటెయిల్స్ కొట్టినప్పుడు మన పేరు వస్తుందా లేదా అనేది వన్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. మీరు ఈఎంఐ పే చేసేటప్పుడు ₹1 ఎక్కువైనా కట్టండి, కానీ తక్కువ మాత్రం కట్టద్దు. ఎగ్జాక్ట్ అమౌంట్ ఏదైతే ఉందో అది మాత్రమే పేమెంట్ చేయండి. ఓకేనా? ఎప్పుడు కూడా ఒకవేళ ఈ ₹1 ఫర్ ఎగ్జాంపుల్ 42,282.28 ఉంది కదా, మీరు ₹81 కట్టారనుకుందాం, అది ఈఎంఐ కింద కౌంట్ అవ్వదు. ఇప్పుడు ₹1000 ఈఎంఐ అంటే ₹1000 కట్టండి. 10,000 ఈఎంఐ ₹10,125 అంటే ₹10,125 కట్టండి. 124 కట్టారు అంటే అది చెక్ బౌన్స్లోకి యాడ్ అయిపోతుంది. అది ఎప్పుడో మళ్ళీ అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో అది మైండ్లో పెట్టుకొని ₹1 ఎక్కువైనా కట్టండి, కానీ ₹1 ఎక్కువ కట్టిన తర్వాత కూడా ఆ ₹1 కూడా వేరే దాంట్లోకి ఎక్కడో చోట యాడ్ అవుతుంది. మీకేమో ఆ ₹1 వేరే చోటుకి ఏం పోదు. ఓకేనా? దిస్ ఈజ్ రవిశాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.